పంజా విసురుతుందా? తూర్పుగోదావరి జిల్లాలో హై టెన్షన్ మధ్య ఆపరేషన్ జాక్ కొనసాగుతోంది. రాయవరం మండలం కోర్మాపురంలో పులి జాడ కనిపించింది. పంట పొలాల్లో పులి పరుగులు తీస్తున్న దృశ్యాలు స్థానికుల్ని హడలెత్తించాయి. అలా పరుగులు తీసిన పులి ముందుగా ఒక పాత పాడుబడి ఇంట్లోకి చొరబడింది. గేదెల వాసన పసిగట్టి పక్కనే ఉన్న ఒక పూరిపాకలోకి దూరింది. రెడ్ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. పొలాల మధ్యలోంచి పులి పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఆ దృశ్యాలని స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. ఆ తర్వాత అక్కడి నుంచి అది ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ పక్కనే ఉన్న పూరిపాకలో గేదెలు ఉండడంతో ఆ వాసన పసిగట్టి పులి అటు వెళ్లి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. ఒకవైపు పంజాబ్ విసురుతుందనే భయం, మరోవైపు పులిని చూడాలన్న ఉత్సాహంతో జనం పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. పొలాల గట్టుపైన, చుట్టుపక్కల చెట్లపైన, ఇళ్లపైన ఎట్టు చూసినా జనమే జనం. ప్రమాదమని తెలుసు, అయినా సరే పులిని చూడాలన్న అత్యుత్సాహంతో గుమిగూడిన జనం కేకలు వేస్తూ మరింత అలజడికి ఆద్యం పోశారు. ఛత్తీస్గఢ్ నుంచి ఏలూరు మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి వచ్చిన పులి జనావాసాల్లోకి దూసుకు రావడంతో అలజడి రేగింది. పూణే, హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టీమ్స్ పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు గన్తో రెడీగా ఉన్నారు. అక్కడున్న అటవీ అధికారులు నెట్స్ ని, బోన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. సేల్ నుంచి వస్తూ ఉంటే మేము వెనకాల నుంచి వస్తున్నాం సార్. పరిగెడుతూ ఉంటే వచ్చినాక చూసి ఈ పక్కన గడ్డిమో పక్కన నిలబడి చూస్తూ ఉంటే మాకు ఎదురయ్యి కరెక్ట్గా మన టాటాకి గేదె సాగులోకి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయాక నేను ఒక ఇద్దరు ముగ్గురు దీంట్లోకి వెళ్ళిపోయాను. మా కుర్రోళ్ళకి పిలిచి చూసాక డైరెక్ట్గా పాకలోకి వెళ్ళడం కూడా నేను చూసాను. పులిని బంధించేందుకు కోర్మాపురంలో ఆపరేషన్ జాక్ అయితే కంటిన్యూ అవుతోంది. అష్టదిగ్బంధ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు పులిని బంధించడానికి. అది దూరిన పూరిపాక చుట్టూ ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఎనీ టైం ఇక బోన్లోకి ఆ పులి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒక గన్ని కూడా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు గన్ని కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. అది ఏ నిమిషంలో బయటకు వచ్చినా కూడా దాన్ని బంధించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆ పులిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడటం కూడా ఒక రకంగా ఈ ఆపరేషన్ కి కాస్త ఆటంకం కలిగించేది. అందరూ ఈలలు గోలలతో ఆ పులికి ఇంకాస్త చిరాకు తెప్పిస్తే అది ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు. కానీ జనాల్ని కంట్రోల్ చేయడం మాత్రం అక్కడ అధికారులకు సాధ్యపడలేదు. వాళ్ల పనులు అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక పక్క నెట్లు పెట్టారు, మరోవైపు ఫ్లడ్ లైట్స్ పెట్టారు, బోన్లు ఏర్పాటు చేశారు. అండ్ అది బయటకు వస్తే షూట్ చేసి దానికి మత్తు ఇచ్చేందుకు ఆ గన్ని, మత్తు ఇంజెక్షన్ ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఏ క్షణంలో అయినా పులి బయటకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బంధించి అక్కడి నుంచి రెస్క్యూ చేసేందుకు అటవీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఆపరేషన్ జాక్ ఎలా జరుగుతోంది, ఎంతసేపట్లో పులిని బంధించే అవకాశం ఉంది? మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకు అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్య, ఆపరేషన్ ఎలా జరుగుతోంది? మేబీ ఒక గంటన్నరలో ఏమైనా ఈ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉందా, లేకపోతే పులి బయటకు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందేనా? టైగర్ ఇక్కడ హల్చల్ చేసి దాదాపుగా 11 గంటల నుంచి 12:30 దాకా కూడా పంట పొలాల్లో తిరగడము, అక్కడ ఏదైతే స్థానికులు యువకులంతా కూడా పెద్ద పెద్ద కేకలు వేయడంతో అది బెదిరిపోయి పెద్ద పులి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లోకి వచ్చేటు. గ్రామాల్లో ఉన్నటువంటి ఒక పశువుల పాకలో చేరుకుంది. పశువుల పాకలో ఒక దూడను కూడా చంపేసినట్లుగా అయితే ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే లోపల ఇంకొక 2 పశువులు ఉన్నాయి. ఆ పశువులకు సంబంధించినటువంటి నివాసులు పక్కనే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం చుట్టూరు మెస్ ఫెన్సింగ్ వేసేందుకు దాదాపుగా ఐరన్ ఫెన్సింగ్ తెప్పించారు. అలాగే ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మత్తు ఇంజెక్షన్కి సంబంధించినటువంటి 3 గన్లను సిద్ధం చేశారు. ఒకసారి చూడొచ్చు, పక్కన ఆ పైన ఫారెస్ట్ అధికారులు అంటే లోకల్ దాదాపుగా మొత్తం 200 నుంచి 300 వరకు కూడా లా అండ్ ఆర్డర్ అధికారులతో పాటు ఫారెస్ట్ సిబ్బంది, అలాగే పూణే నుంచి వచ్చినటువంటి వాళ్ళతో పాటు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక టీం కూడా చేరుకుంది. హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీకి సంబంధించిన సభ్యులు అందరూ చేరుకున్నారు. ఇక్కడ విజువల్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే పశువుల పాక కనిపిస్తుందో ఆ పశువుల పాకకి సంబంధించినటువంటి చివరి నిచ్చెనకి మధ్యలో ద్వారం ఉంది. ఆ నిచ్చెనకి మధ్యలో ఉన్నటువంటి ద్వారం నుంచే పెద్ద పులి బయటికి రావాల్సి ఉంది. ఆ ఒక్క కన్నం తప్ప, ఒక్క హోల్ తప్ప
మిగతా ఎక్కడా కూడా వెళ్ళేందుకు ఆస్కారం లేదు. ప్రస్తుతానికైతే మాత్రం చుట్టూరు ఫెన్సింగ్ వేసేటువంటి దానికి సంబంధించి ఇక్కడ సరంజామా అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. కింద కొంతమంది స్థానికులు ఇక్కడ చేరుకుంటే మరి కొంతమంది పోలీస్ సిబ్బంది అంటే డిఎఫ్ఓలు ఉన్నతాధికారులు అలాగే పూణేకి సంబంధించినటువంటి ప్రత్యేక టీము అలాగే ఏ మోతాదులో చీకటి పడిపోయి అంత డార్క్ గా ఉంటే పులి తప్పించుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి ఆ గన్తో పులిని షూట్ చేసే అవకాశం ఉంటుందా అంత చీకట్లో? అంటే 2 నుంచి 3 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద పులికి సంబంధించి దాదాపుగా 200 కేజీల వరకు ఉంటుందని పాదముద్రలను బట్టి ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అయితే పులి కదలికలకు సంబంధించి అంటే వయసులో ఉన్నటువంటి పులిగా భావించారు. ఒకవేళ ఎవరైనా శబ్దం చేసినా ఒకవేళ కేకలు వేసినా శబ్దానికి బెదిరిపోవడం, 2 మనుషులు ఉంటే కనుక ఖచ్చితంగా బయటకు రాదనేది ఒకటి చెప్తారు. కానీ ఆ ద్వారం నుంచి వచ్చేందుకు టార్చ్ లైట్ ఒకసారి చూడొచ్చు, లోపలికి టార్చ్ వేస్తూ ఉన్నారు. టార్చ్ వేసి ఆ వెలుగు గనక బయటకు వస్తే అదొక మార్గం. 2 ఏదైనా అక్కడ లోపల ఎలాగ పశువులు ఉన్నాయి కాబట్టి బయట ఏదైనా పశువుని ఎరగవేయాలి. ఆ ప్రాసెస్ ఇంకా నడుస్తూ ఉంది. పైనుంచి గన్ గురి పెట్టుకుని ఉంచారు. అది కూడా ఇది వైల్డ్ యాక్ట్ ప్రకారం ఎలాంటి హాని జరగకుండా పెద్ద పులిని ప్రాణాలతోనే అంటే మత్తు మాత్రమే ఇస్తారు, ప్రాణాలు తీసేటువంటి ఆస్కారం ఉండదు. 3 స్థానికులకు సంబంధించి కర్రలతో దాడి చేస్తే ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరినీ కూడా చెదరగొడుతున్న పరిస్థితి. ఇటు ఒకవేళ తప్పించుకుని వెళ్ళినప్పటికీ ఆ పక్కనే పంట పొలాలు చూడొచ్చు, చుట్టూరు కూడా వరిచేలు ఉన్నాయి. అక్కడి నుంచే పరిగెట్టుకుంటూ వచ్చి ఈ పశువుల పాకలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ పశువుల పాకల్లోనే ప్రస్తుతం అయితే మాత్రం పైన ఒక అర ఉందంటున్నారు. అర పైకి ఎక్కిందా లేదంటే అర కింద ఉందా? ఎందుకంటే కింద పశువుని చంపింది కాబట్టి వెంటనే చంపిన పశువుని తినదనేది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చంపిన తర్వాత 3 కానీ 4 గంటల తర్వాత కానీ లేదా 2-3 రోజుల తర్వాత కానీ అంటే రక్తం పులి పంజా విసిరి పీక దగ్గర కరిసిన దాడి చేసిన తర్వాత వెంటనే వెళ్ళిపోతుంటుంది. ఆ సందర్భంలో 2-3 రోజుల తర్వాత ఆహారం కోసం వచ్చి పక్కన ఉన్నటువంటి నీళ్లు ఉన్నటువంటి చెరువులోకి వస్తూ ఉంటుంది. అప్పుడు మట్టు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పాకలోకి వెళ్ళిపోయింది కాబట్టి పశువుల పాకలోకి లోపలే ఉంది. వచ్చిన వెంటనే దాన్ని గుర్తించేందుకు కూడా ఫ్లడ్ లైట్లు ఈ పక్కనే పైన బిల్డింగ్ పైనే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఎదురుకుండా ఒక యుద్ధం జరిగేటప్పుడు మనం ఎదుర్కొన్న అడవిలో ఏ రకంగా అయితే జూలం కడతామో అవన్నీ కూడా సిద్ధం చేశారు. జనాలు కనిపించకుండా ఆ మధ్యలోంచి గన్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ ఎదుర్కొండానే బయటకు రావాల్సి ఉంటుంది. మట్టు పెడితే కనుక హెడ్కి తగిలే అవకాశం ఉంటుంది. హెడ్కి తగిలితే కనుక వెంటనే దాన్ని వలలో ఈ పక్కనే వల చేశారు. వలలో బంధించిన తర్వాత పక్కనే ఒక బోన్ కూడా సిద్ధం చేశారు. అది ప్రాసెస్. మరి ఆపరేషన్లో భాగంగా మరి ప్రాసెస్ని చేంజ్ చేస్తారా? ప్రస్తుతం అయితే మాత్రం పైన ఒక ముగ్గురు యువకులు వెళ్ళారు. ఆ పైకి సంబంధించినటువంటి తాటాకులు ఉన్నాయి, అవన్నీ కూడా పీకే ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ ప్రమాదం సంభవిస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళంటే కిందకి దించేశారు. అంటే పైనుంచి యువకులు చూసేటప్పుడు గాంభీరమైన రావడము ఒకసారి చేస్తున్నారు. పూణేకి సంబంధించిన టీం అంతా కూడా సంబంధించినటువంటి టార్చ్ లైట్ వేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. టార్చ్ లైట్ వేసి ఆ వెలుగు కనుక బయటకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. దాదాపుగా వారం రోజుల నుంచి కూడా చెమటలు పట్టిస్తుంది ఫారెస్ట్ అధికారులు. పక్కన అధికార యంత్రాంగం అలాగే డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. చాకచక్యంగా వ్యవహరించండి, ఎందుకంటే అడవి జాతికి సంబంధించిన సంపదలో భాగంగా పులి మేజర్ కాబట్టి ఎలాంటి హాని జరగకూడదని చెప్పిన నేపథ్యంలో అన్ని బిల్డింగ్స్ మీద పోలీసులు మోహరించిన దృశ్యాలు చూడొచ్చు. ఎవరిని దగ్గరగా రానివ్వట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి మండపేట కానివచ్చు అలాగే రామచంద్రపురం అనపర్తి సిఐలు డిఎస్పీలు చేరుకున్నారు. ఫారెస్ట్కి సంబంధించిన డిఎఫ్ఓలు రంపచోడవరం డిఎఫ్ఓలు అలాగే తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ మొత్తం అందరూ కూడా చేరుకున్నారు. ఆపరేషన్ తూర్పుగోదావరి జిల్లా టైగర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ 6 రోజుల నుంచి కొనసాగుతున్నప్పటికీ నిన్నే ఆ కేశవరం దగ్గర కోకోకోలా కంపెనీ దగ్గర మట్టు పెట్టాల్సింది. కానీ ఆ డ్రోన్ ఏదైతే థర్మల్ డ్రోన్కి సంబంధించి చీకటి పడినా కూడా ఆ చెట్ల మధ్యనున్న పరిచయాల మధ్యనున్నా కూడా థర్మల్ డ్రోన్స్ ద్వారా అవి జూమింగ్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదు. చీకటి ఫ్లడ్ లైట్లతో పాటు థర్మల్ డ్రోన్ ఉపయోగించి లోను ఖచ్చితంగా గంటన్నరలో టైగర్ కనుక బయటకు వస్తే కనుక వెంటనే మొత్తం గన్తో షూట్ చేసి వెంటనే బంధించి బోన్ లైట్ బంధించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి మరి అది బయట లేదంటే రాత్రిగా లోపలే ఉంటుందా, చుట్టూరు ఫెన్సింగ్ వేసిన తర్వాత దగ్గరికి వెళ్ళి ఎరేమన్నా వేస్తారనేది ఫారెస్ట్ అధికారులు చూడాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. థాంక్యూ సత్య.